మీకు తెలిసినంత వరకు ప్రజల్ని పట్టించుకోవాలి, సామాన్యుల్ని పట్టించుకోవాలి. నేనేదో ఇప్పుడు ఆయన అందరికి ఆయన చెప్పుకుంటా పోతున్నాడండి, నేను మంచి చేస్తున్నాను, ఇంకా ఏదో చెబుతున్నాడు. మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే సర్టిఫై చేసుకున్నారు. జనం ఇవ్వాల సర్టిఫికేట్. నీకు ఏదన్నా మంచి సర్టిఫికేట్ ఇవ్వాలంటే జనం ఇవ్వాలా. అంటే మా నమ్మకం నువ్వే జగన్ అనేసి అది జనమే ఇచ్చారంటారా? అది ఇచ్చిన అయిపోయినా వాళ్ళు ఏదో అట్లా పెట్టుకున్నారు. అప్పుడు మాకు ఆ పార్టీతో ఈ పార్టీతో పని లేదు. ఎప్పుడైనా జనానికి ఉపయోగపడే మంచిని ఎప్పుడు మర్చిపోరు, ఎక్కడికి వెళ్ళరు. మెయిన్ పాయింట్. ఇప్పుడు మాట అన్నాడు. ఇప్పుడు ఆయన జూన్ 23 ఏమో ప్రమాణ స్వీకారం చేశాడు. సెప్టెంబర్ 9 ఏమో గాంధీ జయంతికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన దగ్గర నుండి ప్రతి దాన్ని ఎంపటే తీసుకోండి అని చెప్పి సచివాలయాలకు వదిలేసాడు. ఏది రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కానీ, కొత్త పెన్షన్లు కానీ, ఏదైనా కానీ అట్లా చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన ఇంతవరకు ఒక్కటి తీసుకోవాలి. కొత్త మరి 50 అన్నాడు, 55 అన్నాడు, ఎన్నో మాటలు చెప్పాడు. కనీసం ఇప్పుడు 60 దాటిపోయిన వాళ్ళు కూడా ఆగిపోయి ఉన్నారు. పెన్షన్ కొత్త వాళ్ళు తీసుకోవడానికి 60 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అయితే అలా కొనసాగుతుంది అంటారు. అట్లా కొనసాగుతుంది. ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ జనానికి ఉపయోగపడింది ఏంటంటే మేము అవి చేస్తున్నాం, మేము చేస్తున్నాం, వాళ్ళు ఏం చేయలేదని ఈ మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు సర్టిఫై చేసుకున్నారు. అది